నమస్తే, వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ మౌనిక. అయితే మనం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి దగ్గర అయితే ఉన్నాము. అయితే ఈ గుడి విశిష్టత ఏంటి, ఈ స్థల పురాణం ఏంటి అనే పూర్తి వివరాలు ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వారి మాటల్లోనే ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం పూజారి గారు, ఇక్కడ విశిష్టత ఏంటండి ఈ గుడికి? ఓం నమో భగవతే సూర్యాయ. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో 7వ శతాబ్దం నుంచి దేవాలయం ఉంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని ఆరోగ్యం గురించి దేవేంద్రుడు ఈ స్వామిని ప్రతిష్ఠ చేశారు. ఇట్లాంటి స్వామి పూజలు జరుగుతున్న దేవాలయం సూర్యనారాయణ స్వామి దేవాలయం ఇక్కడే ఉంది. కోణార్క దేవాలయంలో విగ్రహారాధన లేదు, పూజలు లేవు. సుమారు 7వ శతాబ్దం నుంచి ఈ దేవాలయం ఎన్నో తరాల వారు ఈ కార్యక్రమాన్ని పూజలు చేస్తూ స్వామివారిని అర్చిస్తున్నారు. ప్రత్యేకత ఏమంటే ఆరోగ్యం గురించి ఎక్కడికి వస్తుంటారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని స్వామివారి మీద కిరణాలు ఈ 2 సార్లు సంవత్సరానికి పడతాయి. అది ఉత్తరాయణంలో అమ్మాడు, దక్షిణాయనంలో అమ్మాడు పడతాయి. మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు ఈ తూర్పు దిశగా వచ్చి ఆ స్వామివారి పాదాల చెంత తాగుతాయి. అట్లాగే స్వామివారికి అత్యంత వైభవమైన ఉత్సవం రథసప్తమి. రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యతే అని రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామి వారిని ఎవరైతే దర్శించుకుంటారో, అర్చించుకుంటారో, అభిషేకించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని మనకి పురాణం చెప్తున్నాయి. అట్లాంటి సూర్య భగవానుడు ప్రతి ఆదివారం స్వామివారిని దర్శించుకుంటే ఆరోగ్య భాగ్యాదులు కలుగుతాయని చెప్తారు. అట్లాగే సూర్య నమస్కారాల ప్రాశస్త్యం కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల స్వామికి వారికి ఆరోగ్యం వస్తుంది. అట్లాగే ఉజ్జన్ నజ్యమిత్రమహ ఆరోహం ఉత్తరాందివం హృద్రోగం మమ సూర్య హరిమాణం చనాసేతు అనే ఈ ఋగ్వేద ఈ మంత్రంతో హృద్రోగం నివారణ జరుగుతుంది. అట్లాగే పచ్చకామెరల ఆ రోగం కూడా నివారణ జరుగుతుంది ఈ సూర్య నమస్కారాల్లో. దీనికి మహాసౌరం అంటారు. అట్లాగే త్రిచ, అరుణం అనే 3 ఉపనిషత్తులతో సూర్య నమస్కారం చేస్తుంటారు. ఇప్పుడు పండితులందరూ కూడా ఆ సూర్య నమస్కారం చేస్తుంటారు. అట్లాగే ప్రతి నెల కూడా ఒక్కొక్క ఉత్సవం ఉంటుంది. ప్రతి ఆదివారం కూడా భగవంతుడి దర్శనానికి ఈ భాను విద్య, భాను సప్తమి, అట్లాగే కార్తీక మాసంలో చిలుకు ద్వాదశి అంటే తెప్పోత్సవం. స్వామివారి ఇంద్ర పుష్కరంలో తెప్పతరణాలని కార్యక్రమం చేస్తారు. అది అత్యంత వైభవంగా ఉంటుంది. సుమారు 70-80 వేల మంది వచ్చి ఆ హంసనామపై ఉన్న సూర్యనారాయణ స్వామి వారిని కరుణాల చూసి తరిస్తుంటారు. ఆ స్వామికి ఈ తెప్పోత్సవం సమయంలో 12 సార్లు ప్రదర్శన చేస్తారు ఆ చెరువులో. ఆ చేసిన సమయంలో భక్తులందరూ కూడా నెయ్యి దీపాలు, నూనె దీపాలతోని వెలిగించి స్వామివారికి చూపెట్టి మా జీవితాల్లో కూడా ఇట్లాంటి వెలుగు ప్రసాదించి స్వామి అని వాళ్ళు మొక్కుంటారు. అట్లాంటి సూర్య భగవానుడు ఈ అరసవల్లి క్షేత్రంలో ఉండడం, ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండడం మన భాగ్యం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ స్వామివారి దర్శించుకొని తరించాలని కోరుతున్నాం. పూజారి గారు, ఇక్కడ కార్తీక మాసంలో భక్తులు అనేది ఎలా వస్తూ ఉంటారు దర్శనానికి? కార్తీక మాసం కాదు, ప్రతి నెల కూడా స్వామివారి దర్శనం చేసుకుంటే ఎక్కువగా మాఘమాసంలో స్వామి దర్శనం చేసుకుంటారు. చైత్ర మాసంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అట్లాగే మాఘమాసంలో రథసప్తమి, పాల్గొన మాసంలో డోలా యాత్ర, అలాగే వైశాఖ మాసంలో వైశాఖ మాస ఉత్సవాలు, ఆదివార ఉత్సవాలు, అట్లాగే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠోత్సవం, ఆషాఢ మాసంలో జగన్నాథోత్సవం ఉత్సవాలు, అట్లాగే శ్రావణ మాసంలో శ్రీకృష్ణాష్టమి, అలాగే ఆశ్వీజ మాసంలో నరక చతుర్దశి, అట్లాగే దీపావళి అమావాస్య కూడా చేస్తారు. ఇలా ప్రతి నెల కూడా ఒక్కొక్క ఉత్సవం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ ఉత్సవంలో పాల్గొని తరిస్తుంటారు. అంటే పూజారి గారు, జిల్లా వ్యాప్తంగా వస్తూ ఉంటారా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంటారా భక్తులు దర్శించుకోవడానికి? ఈ స్వామి ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చి స్వామివారి సేవ చేసుకుంటుంటారు. థ్యాంక్ యూ గురుజీ.